మీరు అడిషనల్ డీజీగా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి, మీ హయాంలో కూడా, మీ టైంలో కూడా ఇలాంటి మిస్టీరియస్ డెత్‌లు జరిగే ఉంటాయి నాకు తెలిసి. కానీ అప్పుడు ఎలా ఛేదించారు? ఇప్పుడు ఈ కేస్‌ని ఎలా ఛేదించే అవకాశం ఉంది అంటారు? అంటే యాస్ ఎ డీజీగా మీరు చేసిన వర్క్‌లో గాని, ఇప్పుడు జరగబోయే ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఎలాంటి ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తే బెటర్ అంటారు? నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నా ఇన్వెస్టిగేటర్స్‌ని వాళ్ళ వాళ్ళ స్కిల్స్‌ని ఉపయోగించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడిని. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా హత్యలు జరిగినాయి. దాంట్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. పొలిటికల్ పీపుల్ కూడా యాక్టివేట్ అవుతారు. పాలిటిక్స్ కూడా దాంట్లో రూల్స్‌లోకి వస్తాయి. ఎలక్షన్లు ఉన్నప్పుడు మరీ ఇంకా ఎక్కువగా వస్తాయి దగ్గరలో ఉన్నప్పుడు. సో ఇవన్నీ నార్మలే. అయితే నేనెప్పుడు కూడా ఎలాంటి ప్రెజర్‌కి లేదా ఎలాంటి ప్రభావానికి లోను గాకుండా మనం చేయవలసినటువంటి ఇన్వెస్టిగేషన్ మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేయటం అనేది నమ్ముతా ఉన్నాను. ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా దాదాపుగా అదే నమ్ముతాడు. అందుకనే నేను ముందు స్టోరీలో పెట్టాను. ముందు మీరు అక్కడి నుంచి ఫ్రీ చేసి పోలీసులు వెళితే అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. నార్మల్‌గా ఏమవుతుందంటే ఇలాంటి విషయాల్లో ప్రజలు బాగా ఉత్తేజితంతో అయ్యి ఎమోషనల్‌గా వచ్చేసి అక్కడికొచ్చి ధర్నాలు చేయటం, లేకపోతే స్లోగాన్ చేయటం, లేకపోతే డెడ్ బాడీ తీసుకెళ్ళలేకుండా చేయటం, ఇవన్నీ కూడా చేయటం సహజం. ఇలాంటి వలన పోలీస్ ఫోర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ కంట్రోల్ చేయటంలోనే ఉంటుంది గానీ ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్టిగేషన్‌కి వెళ్ళలేదు. కాబట్టి ఆళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు సరిగ్గా స్టార్ట్ చేస్తారంటే ముందు ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళు ఫ్రీ అయినప్పుడు. సో అది అవసరం. ఇక్కడ మనకి మొదటి రోజున 25వ తారీఖున పోలీసులకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ముందు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళు కంప్లెయింట్ ఇస్తేనే గానీ అది రిజిస్టర్ కాదు. రిజిస్టర్ అయితేనే గానీ ఇన్‌క్వెస్ట్‌కి లేదా పోస్ట్ మార్టంకి డెడ్ బాడీ పంపించడానికి వీల్లేదు. కాబట్టి ఒక రోజంతా డెడ్ బాడీ అక్కడనే ఉంది. రెండవది ఇన్సిడెంట్ ఎప్పుడో రాత్రి 11:45, 11:42 అన్నారు. ఆ 42, 45 మధ్యలో ఆ ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలీసులకు తెలిసింది. కాబట్టి దాదాపుగా 12 గంటల నుంచి 9 గంటల వరకు 9 గంటల సేపు డెడ్ బాడీ అక్కడే పడి ఉంది. కాబట్టి అనేక మతలబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అనేకమైనటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి ఏమైనా జరగటానికి. కానీ కావాలనే నిర్లక్ష్యం చేశారు అని అంటున్నారు. వాళ్ళకి వచ్చింది అంతే. వాళ్ళు చెప్పేదాని ప్రకారం కంట్రోల్ రూమ్‌కి 112 మీద 8:45కి మార్నింగ్ రిపోర్ట్ వచ్చింది. ఎవరన్నా గాని చెప్తేనే గదా పోలీసులకు తెలిసేది. ఆ రాత్రి పూట దారిన పోయేవాళ్ళు కూడా చూసి ఉండరు. అందువలన కూడా మరణం సంభవించి ఉండవచ్చు చెప్పలేము. అయితే వాళ్ళకు ఉదయం తెలిసిన వెంటనే వాళ్ళు వచ్చారు. వాళ్ళొచ్చి డెడ్ బాడీని తీసుకొని వెళ్లారు. వాళ్ళు చేయవలసింది చేశారు. మరి వాళ్ళ ఆ ఫోన్ చూసి, ఆ ఫోన్ ద్వారా వాళ్ళ బంధువులు ఎవరో తెలుసుకొని ఆయన మొబైల్‌లో నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిచారు. బంధువులు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆయనకి ఎవరు అని తెలుసుకొని, ఆ తర్వాత బంధువుల దగ్గర బంధువులకి ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడం సాయంత్రం అయింది. ఇక్కడ నుంచి ఇలాగ హైదరాబాద్ నుంచి వెళ్లారు. సో, కాబట్టి ఇవన్నీ కూడా నేచురల్‌గా జరిగేది. కానీ ప్రజలేమనుకుంటారంటే వాళ్ళు ఊరికే ఉత్తేజితం ఉంటారు కాబట్టి, వాళ్ళు వాళ్ళకు అనుభవాలను బట్టి, వాళ్ళ ఆహ్, మ ఐడియాస్‌ని బట్టి ఏదో స్పెక్యులేట్ చేస్తా ఉంటారు. సో, అలాంటి స్పెక్యులేషన్స్ ఏం చేస్తాయంటే అనవసరంగా ప్రజల్లో ఉత్తేజాన్ని తీసుకొనొస్తా ఉంటాయి. ప్రజల్లో అనవసరమైన భయభ్రాంతులు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్‌లో గాని పోలీసుల మీద ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే సనాతన ధర్మం అని చెప్పేసి ఏపీలో నడుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది అన్నారు. మనం మొన్న అంత్యక్రియలో చూస్తుంటే. సో, ఈ పొలిటికల్ ప్రెషర్ ఏమైనా ఉంది అంటారా పోలీసుల మీద? ముందు ఇది హత్య కాదా అనేది పోలీసులు తెలుసుకోవాలి. ఒకవేళ హత్య అయితే ఎవరు చేశారు అనేది తేల్చుకోవాలి. ఆ తర్వాత ఎవరు చేయించారు అనేది వస్తుంది. సో, ఇది ఇంకా చాలా టైం ఉంది. ముందు అసలు హత్య అని తేలితే, ఆ హత్య ఎవరు చేశారని తెలిస్తే అప్పుడు ఎవరు చేయించారు దాకా వెళ్తుంది. పొలిటికల్ ప్రెషర్ ఎప్పుడు కూడా ఇలాంటి హీనియస్ క్రైమ్స్ మీద దాదాపుగా ఉండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ప్రజల్లో తన యొక్క పలుకుబడిని, తన యొక్క పరపతిని పోగొట్టుకోవాలనుకోదు. వాళ్ళకేంటి ఇంట్రెస్ట్ అంటే ఒకవేళ మీరనే సనాతన ధర్మం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన చేయించుంటాడు లేకపోతే ఆయన సపోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఊహాగానాలు. అంటే వాటికి ఆధారాలు ఏమైనా ఉంటే ఆ ఆధారాలు ఇస్తే దాన్ని బట్టి పరీక్ష చేయడానికి అవకాశం ఉంది. ఆధారరహితమైనటువంటి ఆరోపణలు ఎవరి మీదైనా ఎవరైనా చేస్తా ఉంటారు. వాటిని పట్టుకొని మనం ఎమోషనల్‌గా అవుట్ బస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి క్రైస్తవ లోకానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉంటాను. థాంక్ యూ సార్. ఇంకొక క్వెషన్ ఉంది సార్. ఏంటంటే ఆయనకి థ్రెట్స్ ఉన్నాయి.
అటు హిందువుల నుంచా, ముస్లిమ్స్ నుంచా అది సెకండరీ. కానీ ఖచ్చితంగా ఆయనకు థ్రెట్స్ ఉన్నాయి అని తెలిసి కూడా ఆయన ఒకరే ఎందుకు ప్రయాణించారు అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మీరేమంటారు సార్? ఆయన ఒకరే ఎందుకు ప్రయాణించొచ్చు? ఆ ప్రశ్న నేను కూడా వేశాను యాక్చువల్‌గా. ఎందుకంటే అంత దూరం, అంత ఎండలో ఇక్కడ 11 గంటలకు బయలుదేరి రాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగేసరికి 12 అవుతుందనుకుందాం. అంటే 13 గంటల ప్రయాణం చేశాడాయన. మధ్యలో 4 గంటలు విజయవాడలో ఉన్నాడని చెప్తున్నారు. దానికి సీసీటీవీ ఫుటేజ్ ఇంకా రాలేదు. అది వస్తే ఎవరిని కలిసారు, ఎక్కడికెళ్లారు, ఎట్లా ఉన్నారని తెలుస్తుంది అది కూడా. అది కూడా ఏమి దాగదు. అయితే ఎందుకు వెళ్లారంటే నాకు తెలిసిన వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అక్కడ పరిచర్య కోసం ఒక వాహనం అవసరం ఉంది. కాబట్టి తీసుకెళ్ళి అక్కడ ఈ మోటార్ సైకిల్‌లో పెడితే ఆయన వెళ్ళినప్పుడల్లా అటు తిరగటానికి చుట్టుపక్కల తిరగటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయనే స్వయంగా దాన్ని నడుపుకుంటూ వెళ్ళాడని చెప్తున్నారు. అక్కడ మోటార్ సైకిల్ పెట్టి అటు నుంచి మహారాష్ట్ర వెళ్ళాలనేది ఆయన ప్లాను అని చెప్తా ఉన్నారు. రెండవది ఏంటంటే ప్రశ్న ఏంటంటే ఒక్కడే ఎందుకు వెళ్ళాలి? ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి? అంటే ఒక కారణం చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఆయన వలన మరొకరికి ఎవరికి కూడా ఎలాంటి నష్టం జరగకూడదు అని అని చెప్పి ఎవరిని తీసుకెళ్తే ఆయనకు కూడా ఏమైనా నష్టం జరుగుతుందని చెప్పేసి ఇంకొకరికి ఎలాంటి ప్రమాదం తెచ్చిపెట్టే ఉద్దేశం లేకుండా ఏం ఫేస్ చేసినా తనే ఫేస్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళారని చెప్పి కొందరు అంటూ ఉంటారు. ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్స్ కానివ్వండి, లేకపోతే ఎవాంజలిస్టులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఎవరో నా మీద కన్ను వేసి ఉంచారు, నన్ను అటాక్ చేయడానికి థ్రెట్ ఇచ్చి ఉన్నారు అనుకున్నప్పుడు ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయడం అనేది అంత మంచిది కాదు. సో అందులో కూడా మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేయడం అంతకంటే మంచిది కాదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు మనం తీసుకోవటం మంచిది. సో తర్వాత రెండవ విషయం నేను చెప్పదలుచుకున్నది చాలా మంది యూట్యూబర్స్ ఈ మధ్య ఈ పాస్టర్లు చాలా మంది యువ వాళ్ళనమాట. కొత్త కొత్త యంగ్‌స్టర్స్ అనేకమైనటువంటి ఛాలెంజ్‌లు, అనేకమైనటువంటి ఏవో చేస్తా ఉన్నారు. క్రైస్తవులైనా గానీ, నాన్ క్రిస్టియన్స్ అయినా గానీ, అవతల వాళ్ళైనా, యువతల వాళ్ళైనా ఎవరైనా గానీ, ఇలాంటి ఈ నేరారోపణలు లేకపోతే ధమ్కీలు ఇవ్వటం అంటే బెదిరించటాలు, హెచ్చరించటాలు, ఛాలెంజ్ చేసుకోవటాలు ఇవన్నీ కూడా మత సామరస్యానికి కానీ, లా అండ్ ఆర్డర్ కానీ చాలా మంచిది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి వీటి నుంచి ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది. వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి, సరైన రిజల్ట్ రానివ్వండి. ఎలాంటి ప్రజల్లో భయాందోళన గుర్తు చేసేటటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి. అనవసరంగా మీరు ఇంకొకళ్ళని రెచ్చగొడతాం, వాళ్ళు ఇంకొకళ్ళని రెచ్చగొడతాం. అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. క్రైస్తవత్వానికి కూడా శ్రేయస్కరం కాదు. నిజమైనటువంటి క్రైస్తవులుగా మీరు మిమ్మల్ని మీరు ప్రకటించుకోండి అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ప్రస్తుతం బాబురావు గారు చెప్పినట్టుగానే నిజంగానే ఎవరు రెచ్చగొట్టుకోకుండా అందరూ సామరస్యంగా ఉంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు ఈ పాస్టర్కి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా మనకు చాలా వివరంగా చెప్పారు. అంటే చాలా లీగాలిటీస్ ఉంటాయి, చాలా అంటే దాంట్లో ఖచ్చితంగా ఇది అది అని చెప్పి అంటే యాక్సిడెంటా లేకపోతే హత్యనా లేకపోతే హత్య జరిగితే ఇంకా ఏం జరిగి ఉండొచ్చు, ఇవన్నీ ఆలోచించి దానికి సంబంధించి జరగాలి. అంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే మనకు ఆ రిపోర్ట్లు వస్తాయి కానీ సడన్ గా ఇచ్చేయ్యారు కదా అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకా క్రైస్తవ లోకం కూడా, క్రైస్తవ సమాజం కూడా ఆవేశపడకుండా కొంచెం సామరస్యంగా కొంచెం నిదానంగా ఉంటే అన్ని తేట తెల్లం అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం మరి నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా మంచిగా అందరికి అనుకూలంగా వచ్చేటట్టే ఉంటుంది అని చెప్పేసి అందరం ఆశిద్దాం.